గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్స్. నవ్య ఆంధ్రాలో ఉన్నారు. నేనైతే బాగానే ఉన్నాను, మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా దీపం అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. బుజ్జిగడు అయితే ఇంట్లో ఉన్నాడు. ఇవాళ సెకండ్ సాటర్డే అంట కదా, నాకు తెలీదు. మేడంకి అడిగాను నేను, మా ఇంటి అనుకుని సెలవు ఇచ్చారేటంటే కొంప ముంచారంటే అది సెకండ్ సాటర్డే అండి, నాకు తెలియదండి నిజంగా అన్నాను. అయితే సెకండ్ సాటర్డే సెలవు ఉంటుందంట అన్నారు. ఇంకా నాకు ప్రాణాలు ఊపిరి పైకి తీసేస్తాడు. చక్క పూలైతే కొద్దిగా దొరికాయి, అలంకరించాను. గుండె ఎలాగొందో కామెంట్ చేయండి. అయితే నేను భోజనం చేస్తాను, ఎందుకంటే వీళ్ళిద్దరు టిఫిన్ తెచ్చుకొని తినేసారు, మా ఆయన మా బుజ్జి అయితే. నేనైతే కొంచెం రాత్రి అన్నం అయితే ఉంది, కొంచెం పెరుగు వేసుకొని పిండిడలు నంచుకొని తినేద్దామని పిండిడలను పక్కన పెట్టుకున్నాను. నేనైతే మంచిగా ఇవ్వండి మా అమ్మమ్మ ఇచ్చినవి. చక్కగా పెరుగు వేసుకుంటే చల్లగా ఉంటుంది కడుపు కూడా. మిగతా పనులు ఉంటే ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయింది. అదైతే టీవీ చూశాడు బుజ్జిగాడు అయితే. ఇక్కడ ఆడుకుంటాడు అనేసి బొమ్మలన్నీ నేను వేసేసాను. నా టెడ్డీ బొమ్మ చూడండి, ఇలాగా కారు ఎక్కించాడు, దాని కొండ మీద ఎక్కింది అంటున్నాడు వాడైతే. ఇంకో సగం పాడేసామండి, మామూలు ఇరిగిపోయినవి. ఇవే మిగిలాయి చెప్పాలంటే, పెద్దవే ఉన్నాయి, చిన్న చిన్నవన్నీ పడేసాం పక్కన. అది ఆడుకున్నాను సేపు. మిగతా పనులన్నీ ఫినిషింగ్ చేసి వెళ్ళాను. పని అంతా కంప్లీట్ అయిపోయింది. సామాన్లన్నీ తోమేసుకున్నాను, గ్యాస్ పై క్లీన్ చేసాను. ఇటు పక్క రైస్కి పెట్టాను, ఇటు పక్క చారు పెట్టాను. ఇంకా కర్రీ కానీ ఉల్లిపాయలు టమాటాలు తీసి పక్కన పెట్టాను. ముచ్చిగడేమో బిస్కెట్ తింటాను అంటున్నాడు. ఇంతకలా పిండి చక్రాలు పాలు తాగాడు. గండి ఇటు పక్క అయితే వాషింగ్ మిషన్ వేసాను, సోక్ చేస్తున్నాను. గుండి సోక్ అని ఉంది కదా, సోక్ నార్మల్ అని రాసింది కదా, అది వేస్తున్నా. క్లైమేట్ కూడా కొంచెం ఎండ కొంచెం మబ్బులాగా ఉంది, కానీ ఆరేసే ఉతికేస్తే బాగా కదా అనేసి అయితే అయిపోయింది. వచ్చేసాను కూడా. ఇంకా పక్కన ఉల్లిపాయలకి వేస్తున్నాను. మినప వడియాలు టమాటా ఉండదామనేసి టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను. ప్లేట్ పెద్ద ఇబ్బలిగా నాకైతే బాగా నచ్చింది. చారు అయితే అయిపోయింది, ఇంకా ఆపడము గ్యాస్. ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయింది. బుజ్జిగడ అయితే వెయిటింగ్. ఇక్కడ చారు, అన్నము, నీళ్ళు, ప్లేట్లు అన్నీ సిద్ధం చేసుకున్నాము. వాళ్ళ నాన్న అయితే రాలేదు ఇంకా డ్యూటీ నుంచి. ముందుగా అయితే బుజ్జిగడికి అయితే తినిపించేసి నేను తర్వాత తింటాను, వాళ్ళ నాన్న వచ్చాక తింటాను. లేటుగా వచ్చారనుకో నేను ఇంకా తినేస్తాను, స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే బుజ్జిగడికి అయితే స్టార్ట్ చేసేస్తా. భోజనం కంప్లీట్ అయిపోయింది. మా ఇద్దరు బుజ్జిగడిది నాది నేను తినేసాను. క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. అటువైపు అయితే నల్ల మూసేసిందని, చాలా నల్లగా చెట్లకి ఎలాగా వస్తుందో. మొత్తం వాతావరణం అయితే సూపర్గా ఉందంటే చాలా బాగుంది. ఎంత హాయిగా ఉంది, నల్ల మూసేసింది. అటుకాంచి ఇటుకాంచి కొంచెం కొంచెం అక్కడక్కడ ఉంది. నా బట్టలు కూడా అయిపోయి ఇప్పుడు ఆరబెడదాం అనుకున్నాను, కానీ కొంచెం గాలి వేస్తుంది. ఈ సైడ్లో ఆరబెడతాను, బుజ్జిగడ ఉండాలి కదా స్కూల్ యూనిఫామ్. గుడ్ ఈవినింగ్. ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి వాతావరణం అయితే బయట చాలా చల్లగా గాలి వేస్తుంది. చూడాలి, వర్షం పడతానని చెప్పి ఊరించి పడకుండా వెళ్ళిపోతుంది. ఈ రోజైనా పడుతుందేమో చూడాలి. మరి మేమైతే ఆశగా ఎదురు చూస్తున్నాం వర్షం కోసం. చాలా ఉక్కపోతగా ఉంది, కానీ ఇక్కడ మాత్రం చూడండి ఒక యుద్ధమే జరుగుతుంది. నేను వచ్చేసరికి నా బ్యాగ్ మొత్తం ఎతికేశారు. ఏడు తెచ్చానని చూడండి. బాదం మిల్క్ తెచ్చాను, ఇద్దరు తాగుతారనే స్పెషల్ బాదం మిల్క్. ఐస్ క్రీమ్ వేసింది. నాకు కావాలని ఇద్దరు పోటీ పడి మరి తాగేస్తున్నారు. నువ్వు ఎవరు తెచ్చారా? నవ్య కొలిగిపోద్ది నవ్య. ఇదిగోండి చూడండి, నేను చెప్తున్నా గసురుతున్నా వినిపించుకోకుండా ఇద్దరు తాగుతాండ్రు. నాకు మాత్రం ఒక్క సొక్క ఇవ్వడానికి కూడా మనసు ఒప్పుకోకుండా ఇద్దరికి. అదే చూసారు ఎలాగ ఉంది. భోజనం చేసావా? నువ్వే మీ ఆయన చేసేట్లేదు కూడా ఆడలేదు చూసావా? కానీ నా బ్యాగ్ మాత్రం ముందు వచ్చినా చెక్ చేస్తారు ఇద్దరు కలిసి. చూడండి ఎలా ఉంది. ఫోన్లో తీగొంతది. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి ప్రజెంట్ అయితే నేను అండ్ నోహి కలిసి. నోహి ఎక్కడికి వెళ్తున్నామే? ఎక్కడికి చెప్పు. చూడండి కామ్గా ఉండమంటారు, సీక్రెట్గా తీసుకెళ్తాడంట. యాక్చువల్గా గేమ్ సెంటర్కి తీసుకొచ్చాను. సాటర్డే కదా, చాలా రోజులు అయిపోయింది తీసుకొచ్చాను. గోల్ పెడుతున్నాడు ఉదయం నుంచి, నిద్రలో కూడా అదే కలవరిస్తున్నాడు. సో దానికోసం అని చెప్పి ఇలా శీలానగర్ విశాల్ మార్ట్కి ఆపోజిట్లో ఉన్న జాక్ అండ్ గ్రిల్ గేమ్ సెంటర్కి అయితే వచ్చాం. ఇప్పుడు వెళ్తాము, చూడాలి. మా నోహి అక్కడికి వెళ్తే కొంచెం ఫ్రెష్ అయిపోతాడు మనిషి. నోహి అబ్బు తీద్దాం, అబ్బు చూడండి ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తీద్దాం అంటాడు. వద్దులేరా వద్దా.
ఏ ఎంతమంది ఏ బాగా పెట్టాలి ఇదా తీస్తురాగు. ఇదిగోండి జాక్ అండ్ జిల్ గేమ్ వరల్డ్కి అయితే ప్రజెంట్ అయితే వచ్చాము. ఇదిగోండి మనం ఈ పైకి ఎక్కేసి గెలుతున్నాడంట. మధ్యాహ్నం అయితే పప్పు నానబెట్టాను ఇడ్లీకి రేపు పనికి వస్తుంది అనేసి. ఇంకా ఇది రుబ్బినంతసేపు ఈ నూక నానుతుంది కదా అనేసి పక్కన పెట్టుకున్నాను. ఏ ట్రీ సౌండ్ లేవనుకుంటున్నారా? లేదని బుజ్జిగా మా ఆయన అయితే గేమ్ సెంటర్కి వెళ్ళారు. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది నాది. రుబ్బీసుకోవడమే రేపటికి అయిపోద్ది. ఇప్పుడు ఇది రుబ్బేసిన తర్వాత రైస్కి అయితే పెడతాను మళ్ళీ. మనోహి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఇప్పుడు. నోహి ఇటు నోహి ఇదిగోండి బుజ్జిగడ అయితే గేమ్ సెంటర్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేశాడంటే చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ఇడ్లీ రుబ్బేసాను, పెట్టమన్నారు, ఇడ్లీ చేయమన్నారు. నేను చేయను, రేపు పొద్దున్నే చేస్తాను టిఫిన్ కింద అన్నాను. అయితే అన్నం తినేస్తాను, ఏం చేస్తాను తప్పదు కదా తినేసారు. మా ఆయన తాను పడుకొని పోతున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడైతే, ఫుల్ హ్యాపీ. చున్నీ లాగేస్తున్నాడు చూసాడు వాళ్ళు సెలవుగా. ఇదండి బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తీయడానికి బెటర్గా ట్రై చేస్తూ ఉంటుంది నవ్య. గుడ్ నైట్, బాయ్ బాయ్ చెప్పినానా.